హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. ఈరోజు మనం డే 19లో ఉన్నామండి. సో ఈరోజు మన టార్గెట్స్ వచ్చేసి ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. అంటే స్టాటిస్టిక్స్ బేసిక్స్ ఉంటాయి కదండి, మీను, మోడు, మీడియం, వాటికి సంబంధించినవి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ అంటే మనకి గ్రాఫ్స్ ఉంటాయి కదండి, పై చార్ట్, ఇట్లా బార్ గ్రాఫ్స్ అలా ఉంటాయి కదండి. అవి ఇచ్చేసి ఆ గ్రాఫ్స్లో మనకి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, బట్ మనం ప్రాక్టీస్ చేస్తే తొందరగానే చేసేయచ్చండి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ని. ఓకేనా. స్టాటిస్టిక్స్కు మీను, మోడు, మీడియము ఇవి నేర్చుకుంటే సరిపోతుందండి. మినిమం 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇది మన డే 19 యొక్క టార్గెట్స్. ఓకేనా. ఇప్పుడు వరకు మనం డే 19లో ఉన్నామండి. ఇంకేమైనా మిస్ అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. మనం డే 20లో నేను ఫిల్ చేస్తాను. మనం డే 20లో అది చేసుకుందాం. డే 19 అయిపోయాక మనం డే 20లో ఏమన్నా గ్యాప్, మనం ఏమన్నా ప్రిపేర్ అవ్వాలంటే డే 20లో ప్రిపరేషన్ పెట్టుకొని నెక్స్ట్ డే 21 మనం డే 1 నుంచి డే 20 వరకు మనం ఒక టెస్ట్ రాసుకుందామండి. మొత్తం డే 21లో ఒక టెస్ట్ రాద్దాం. మనం అన్నీ ప్రిపేర్ అయ్యాం కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నా టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. నేను దాంట్లో ఒక 2 క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్వి నేను అందులో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటుందండి లింక్. సో మనం టెలిగ్రామ్ ఒక టెస్ట్ రాసుకొని నెక్స్ట్ డే మనం ఇప్పటికి రీజనింగ్ అండ్ అథమెటిక్ అయిపోతుందండి. డే 21, 22కి మనం కంప్లీట్ చేసేస్తాము. మన టైం టేబుల్ ప్రకారం డే 21, 22కి మనం కంప్లీట్ చేసేస్తామండి ఎగ్జామ్స్తో సహా. మనం ఇంకా జనరల్ అవేర్నెస్ టైం టేబుల్ చూసుకుందామండి. ఇంకా జనరల్ అవేర్నెస్ ప్రిపేర్ అవుదాం. ఓకేనా. ఓకే. ఇందాక గ్రాఫ్స్ అని చెప్పాను కదండి, మనకి బార్ గ్రాఫ్స్ ఉంటాయి చూడండి. ఇలా గ్రాఫ్స్ అంటే ఇలా వచ్చి మనకి క్వశ్చన్స్ ఇస్తారండి. మినిమం 1 మార్క్ నుంచి మనకి ఈజీగా వస్తే మనకి 5 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇవి బార్ గ్రాఫ్స్ అండి. ఇందులో రకాలు కూడా ఉన్నాయి. ఇది లైన్ గ్రాఫ్ అండి. ఇది ఒక మోడల్ ఉంది. మనకి లైన్ గ్రాఫ్ ఒకటి, బార్ గ్రాఫ్ ఒకటి ఉన్నాయండి. ఇవి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్లో. ఓకేనా. చూడండి, ఇందులోంచి 1 to 5 మార్క్స్కి వచ్చే ఛాన్స్ కూడా ఉందండి మనకి గ్రాఫ్స్లో. ఇవి కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. లైన్ గ్రాఫ్ కూడా అడిగే ఛాన్స్ ఉందండి. లైన్ గ్రాఫ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.